ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలీ 3 రోజులైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 8 మంది కార్మికులను క్షేమంగా ఉండి ప్రాణాలతో బయటికి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావాలని కోరారు. కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం లేదని, కార్మికులకు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఆ 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిననేది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, తప్పకుండా తిరిగి ప్రాణాలతో రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా, ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడటం లేదు. మనుషులు లోపల ఉన్నారు. దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా మనం కనబడతలేవు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడినని చెప్పినారు, ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడినని చెప్పినారు. మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని ఇంకేందో చూస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా సంఘటన జరిగింది, ఎంత దూరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేదు.